హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోట్ల మందికి ఎంతో ఫేవరెట్ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. అయితే ఈ పాయసం కొంతమందికి గట్టిగా అయిపోతూ ఉంటుంది, అలాగే మరికొంతమందికి మెత్తగా ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. కానీ అలా కాకుండా ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపించే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కావాలంటే అలా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక 2 సార్లు ఈ సగ్గుబియ్యాన్ని నీట్గా కడిగి తీసుకోవాలి. ఏమైనా దుమ్ము లాంటిది ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందనమాట. సో ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఇవి మునిగి పైకి కాస్త తేలేంత వరకు నీళ్ళని పోసుకొని వీటిని అరగంట సేపు నానబెట్టుకోవాలి. పైన మూత పెట్టేసి తీసి పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చినవైతే తీసుకోవచ్చండి. ఇవైతే చూడండి చక్కగా వేగిపోయాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలోకి 1/2 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ సేమియాని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనము లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే సేమియా అనేది మాడిపోకుండా అన్ని వైపుల నుంచి ఇలా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. మనం సేమియాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనం చేసే ఈ పాయసం కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. సో సేమియాని ఇలా లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైతే మనకు నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి నానపెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని నీళ్ళని వంపేసుకొని తర్వాత సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా 4 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే సగ్గుబియ్యం మనకు కొంచెం సాఫ్ట్గా అవుతాయి, ఇలా పైకి తేలుతాయి అన్నమాట. సో ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం సేమియా వేసుకున్న తర్వాత సేమియా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పెట్టకుండా ఉంటుందన్నమాట. చూడండి సేమియా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ మనం వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి, మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినా సరే నేను మీకు ఒకసారి సేమియా అనేది ఉడికిందో లేదో చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా సేమియాని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా 80% వరకు ఉడికితే సరిపోతుందండి, ఇంకా ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. మెత్తబడిపోతాయి, మరీ ఎక్కువసేపు ఉడికించినా సరే మనకు పాయసం అనేది మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ మనం తీసుకున్న నీళ్ళకి మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. లేదా మీకు కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకుంటే మరొక 1/2 కప్పు వరకు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ పంచదార అంతా పూర్తిగా కరిగి మనకి పాయసము ఉడికేంత వరకు మనము లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఎప్పుడైతే పంచదార పూర్తిగా కరిగిపోయి మనకి ఇందులో బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి పాలనైతే యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసే ముందు గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇందులోకి పాలని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలని వేసుకోండి. కాచి చల్లార్చిన పాలని వేసుకోండి, పాలు వేడిగా ఉండకూడదు, అలానే పచ్చి పాలు కూడా వేయొద్దండి. ఇలా కాచి చల్లార్చిన పాలని వేసుకున్న తర్వాత పాయసంలో పాలు బాగా కలిసేలా కలుపుకొని తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 5 యాలకుల్ని మెత్తగా దంచి అప్పటికప్పుడు దంచి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇవన్నీ పాయసంలో బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మనం వేసిన క్వాంటిటీకి మనం తీసుకున్న పాలు మొత్తము పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇది చల్లారాక కాస్త చిక్కబడుతుందనమాట. ఒకవేళ మీకు పాయసం ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో మరొక హాఫ్ కప్పు వరకు పాలను కూడా వేసుకోవచ్చు. లేదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే 2 కప్పుల పాలు వేసుకున్నా సరిపోతుందనమాట. సో అదైతే మీ ఇష్టం అండి. మీ టేస్ట్ని బట్టి పాలు అనేది యాడ్ చేసుకోండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఇందులో బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని చూడండి, కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా అయినా సరే చల్లగా అయినా సరే సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట పాయసం టేస్ట్ అయితే. సో మీరు కూడా ఇదే ప్రాసెస్తో ఒకసారి ట్రై చేయండి. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.